ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు? ముందుగా మనం అయితే ఈ 2020 సంవత్సరంలో జూన్ మాసంలో వచ్చేసి ద్వాదశ రాశుల వారిలో ఒకటి మకర రాశి. మకర రాశి వారిని చూసినట్టయితే కనుక గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారి లక్షణాలు ఏంటంటే వీరొక మొండి స్వభావం కలటువంటి వ్యక్తులు. అంటే ఏదైనా సాధించలేనటువంటి పని, ఎవరు చేయలేనటువంటి పని వీరు చేసి చూపిస్తారు. అంటే ఓర్పు, సహనము అన్నీ ఎక్కువే వీరికిను. ఎవరైనా ఏదైనా అన్నా కూడా అలా పడేసి అలా ఉంటారనమాట. ఎందుకంటే వారు సాధించిన తర్వాత చూపించాలి, ఎవరికైనా మాటలతో కాదు చేతలతో చేయాలి అనే ఒక విధానంలో వీరు ఉండేటువంటి తత్వం కల మనుషులు ఈ యొక్క మకర రాశి వారు. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు ఉంటాయి కదా, వీటిలో చూసినప్పుడు మకర రాశి సంబంధం ఏదైనా వస్తే ఖచ్చితంగా వదులుకోకూడదు. మకర రాశి ఏంటంటే దైవగణంతో దేవుని యొక్క కృపతో ఉండేటువంటి వారు మకర రాశి వారు ఉంటారన్నమాట. వారికి స్వతహాగా ఇంకోటి ఏంటంటే పునర్జన్మ ఉండదు అంటారు. మకర రాశిలో పుట్టిన వారికి పునర్జన్మ ప్రాప్తి ఉండదు అంటారనమాట. పునర్దర్శన ప్రాప్తి కాదు, పునర్జన్మే ఉండదు వారికి. అంటే అది వారికి ఆఖరి జన్మ అని కూడా అర్థం, పుణ్యజన్మ అనే మాట అర్థం అనమాట వారికి. అందుకని చెప్పేసి మకర రాశి వారు ఎక్కడైనా ఎవరైనా సంబంధం వస్తే కంపార్ట్మెంట్లో కొంచెం తక్కువ వచ్చినా సరే, అంటే 36/36 రావాల్సిన అవసరం లేదు, మినిమం 18 రావాలి. వీరిలో మకర రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే వారికి 14-15 పాయింట్స్ వచ్చినా సరే పెళ్ళి అనేది చేసుకోవచ్చు. వారు దేవునితో సమాన పూర్తిగా అదే ఆలోచన ప్రకారంగా మొండిగా మూర్ఖత్వంగా ఆ పని అయ్యేంత వరకు పట్టిందల్లా చేసేటువంటి విధానంలో ఉండేటువంటి వారు, చెడు ఆలోచన లేనటువంటి వారుగా ఎక్కువ మంది కనపడతా ఉంటారు మకర రాశి వారు. ఇంకోటి, ఎవరి జోలు వెళ్ళరు, ఎవరిని పట్టించుకోరు, ఎవరి దగ్గరికి ఇచ్చేయరు. పట్టించుకోరు అంటే బాధ్యతలు, బంధాలు, అనురాగాలు అన్నీ ఉంటాయి, ప్రేమ ఆప్యాయత అన్నీ ఉంటాయి. అంటే చెడు వ్యసనాలకి వీరు బానిసగా అవ్వరు. ఏదైనా అవ్వినా కూడా త్వరగా మానేసుకునే తత్వము, గుణము అన్నీ ఉంటాయి వీరిలోను. అయితే ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే అలాంటి చెడు వ్యసనాలు ఏమైనా ఉంటే ఈ జూన్ మాసంలో వదిలేసుకునే దానికి అనూహ్యమైనటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ జూన్ మాసంలో పోయినటువంటి మాసాల్లో వీరు పోయినటువంటి కార్యక్రమాల్లో వీరు కనుక పితృదోషాలు, పితృశాపాలు ఏమైనా ఉంటే తీర్చుకున్నారా సరే, తీర్చుకోకపోతే కనుక ఈ జూన్ మాసం అమావాస్య రోజున వీరు ఖచ్చితంగా ఆ పితృశాపాలు, పితృదోషాలు ఉంటే తీర్చుకోవాలి. అలానే వీరికి కాలసర్పదోషం, నాగదోషం ఏమైనా ఉన్నా కూడా అక్కడ పరిహారాలు అనేది ఇస్తే సరిపోతుంది. భూదానం, వస్త్రదానం, అలానే గోదానం అనేది అక్కడ వారు చేస్తారు. నవగ్రహాలకి నవధాన్యాలు దానం చేస్తే కూడా వీరికి ఉన్న దోషాలకి ఆ పరిహారం దొరుకుతుంది, పటాపంచలైపోతాయి దోషాలన్నీ కూడా వీరికి. అయితే ఈ మకర రాశి వారికి అనూహ్యంగా ఎక్కడి నుంచైనా యూనివర్సిటీ నుంచి సీట్ రావడం, జాబు ఎప్పుడో అప్లై చేసినటువంటి జాబు వీరు వదిలేస్తే వారు ఇప్పుడు ఫోన్ చేసి జాబ్ ఉన్నదని చెప్పడం, అలానే మిలిటరీ కానీ, పోలీసుల్లో కానీ, కలెక్టర్స్గా గ్రూప్ 1 పరీక్షల్లో వీరు ఉత్తీర్ణులు అవ్వటం, బీఈడీ పరీక్షల్లో వీరికి అనూహ్యంగా జాబులు రావడం, ఎక్కడో ఏదో రాసి పెట్టేసి గవర్నమెంట్ సంబంధించిందో ఎప్పుడో ఏదో ఉడతాబత్తిగా ఏదో ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేసి రాసాను, వస్తే వచ్చింది, లేకపోతే అనుకుంటే అది రావటము, లోన్స్ కోసం ప్రయత్నం చేసేవారు లోన్లు రావటం, ఆశలన్నీ వదిలేసుకొని ఇక నేనేం చేయలేను అనుకున్న వారికి వారి కాళ్ళ వద్దకే పని దొరకటం. అంటే పని దేవుడు కాళ్ళ వద్దకే అంటే అక్కడ దాకే వస్తుంది అని అర్థం. వారి వద్దకే పనులు రావడం, డబ్బు రావడం, వనరులు సృష్టించుకోవడం, సృష్టించిన వనరులు వీరి దాకా రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ జూన్ మాసంలోని. ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ జూన్ మాసం 5వ తారీఖు తర్వాతనే ఇవన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి. అయితే అప్పటికి వీరు ఓపికతో, ఇమ్యూనిటీ పవర్తో, ఎనర్జెటిక్గా, బూస్టింగ్ పర్సన్ లాగా ఉండాలి. ఎందుకంటే మనము మోయగలిగితే కదా వారు వచ్చేది. మనకి ఏ టైంలో నిద్రలేపినా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా నేను చేయగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్తో, ఆ ఓపికతో ఉంటే కనుక ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి పనులు అవుతాయి. మరొకటి, లవ్ ఫెయిల్యూర్ ఎవరైతే మకర రాశి ఉన్నారో వారు వాళ్ళని మర్చిపోవడం మంచిది. దగ్గర అవ్వాలని చేసే ప్రయత్నాలు అవి సఫలీకృతం అవుతాయి. మర్చిపోవడం మంచిది, వేరే కొత్త లైఫ్ వెతుక్కోండి. అలానే ఎప్పుడైనా విడాకులు తీసుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని కూడా విడాకులు తీసుకుంటేనే మంచిది. ఈ మాసంలో వీరికి అంటే కటాకంచిగా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఎట్లా అంటే ఇది ఏమన్నా అంటే అవుతుందేమో,
వాడిని ఏమనంటే పీక్కుంటారేమో, వీడిని ఏమనంటే లాక్కుంటారేమో అని చెప్పేసి అని వీరిలో మదన పడుతూ ఉంటారు. వాటన్నిటికీ స్వస్తి. ఇక్కడంతా కూడా ఈ ఎట్లా ఉండాలి మనం అనుకునేది నిర్ణయించుకోవాలి. ఎవరు మనతో ఉండాలి, ఎవరు మనతో ఉండకూడదు, ఎవరి వల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఈ మాసంలో ఒక క్లారిటీ వస్తుంది. దాంతో వీరు ఉన్నత శిఖరాలకి, ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు ఈ మకర రాశి వారికి ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. ఈ జూన్ మాసంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. పోతే విదేశీ ప్రయత్నము చేసుకోవచ్చు ఈ మాసంలో. ఆర్థిక వనరులు కూడా మెరుగవుతాయి. ఇకపోతే వీరికి రాజకీయ రంగం కానీ సినీ రంగంలో కానీ ఉంటే కనుక, సినీ రంగంలో అయితే కొంత చుక్కెదరని చెప్పొచ్చు, కోర్టులో కూడా కొంత చుక్కెదరని చెప్పొచ్చు. అలానే రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే కనుక వీరికి పొలిటీషియన్గా ఎదిగేటువంటి అవకాశాలు, వీరిచ్చేటువంటి సలహాలు కూడా తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. వారికి బినామీ కూడా మారేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. వీరిలోనూ కనపడేటటువంటి ఆస్తులు ఉంటాయి, వీరిలో అవి కనపడవు, అవి బావుల్లో కప్పల్లా ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడూ అవకాశం వచ్చినప్పుడే కనిపిస్తాయి. రూపాయి దాచిపెడుతూ ఉంటారు వీళ్ళ దగ్గర లేవు అంటే ఎంతకంత ఉన్నాయని అర్థం. అందుకని మకర రాశి వాళ్ళు నమ్మకండి వేరే రాశి వాళ్ళు, ఎందుకంటే డబ్బు ఉంటాయి వాళ్ళ దగ్గర, లేవని చెప్తారు. అది వారి గుణం. కాకపోతే ప్రతి ఒక్కరికి సహాయం చేసే తత్వం కూడా వారికి ఉంటుంది. అదొకటి గమనించుకోవాలి. అయితే పూర్తిగా ఈ మకర రాశి వారికి అదృశ్య శాస్తు ఈ మాసంలో గురించి ఇంకా కలిసి రావాలనుకుంటే, గ్రహాలన్నీ సానుకూలంగా ఉండాలనుకుంటే కనుక మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం, శనివారం 2 రోజులు కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చిన నెంబర్ 8, 9 2 నెంబర్లు వీరికి కలిసి వస్తూ ఉంది. ఇంకోటి వీరికి 6 కూడా వీరికి అనూహ్యంగా కలిసి వస్తూ ఉంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చిన కలర్, వీరికి కలిసి వచ్చిన కలరు ఒక్కసారి కలరు వైట్ కలరు, అందులో బ్లాక్. ఈ కలర్స్ అయితే వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. గ్రీన్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. బుధుడు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గ్రీన్ కూడా వీరికి అనూహ్యంగా కలిసి వస్తూ ఉంది. ఇకపోతే వీరికి చేయాల్సినటువంటి పరిహారం పచ్చ పెసలు. పెసలు అంటే మనకు గుండ్రంగా దొరుకుతాయి, గుండ్లు దొరుకుతాయి అన్నమాట. పచ్చ పెసలు 1 కిలో, అలానే నల్ల నువ్వులు 1 అర కిలో, బఠానీలు అని దొరుకుతాయి మనకి బయట మార్కెట్లో కిరాణా షాప్. మనకి పానీపూరిలో వాడేటువంటి చాట్లో వాడతారు బఠానీస్ అని, వైట్ బఠానీలు, బ్రౌన్ బఠానీస్ ఉంటాయి. ఆ బఠానీలు 1 కిలో తీసుకొని, ఇవి గుడాలు, గుగ్గిళ్ళు అంటారు, ప్రాంతీయ భాషలో గుడాలు, గుగ్గిళ్ళు అంటారు. ఈ గుగ్గిళ్ళు వండేసి ఏదైనా బుధవారం లేదా శనివారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ లేదా విష్ణుమూర్తి ఆలయంలో కానీ నైవేద్యం సమర్పించాలి. దాంట్లో ఆవాలు, ఎండుమిరపకాయలు వేసినటువంటిది, ఇంగువ కూడా వేసినటువంటిది, బెల్లం కూడా కలిపినటువంటిది ప్రసాదం ఏదైతే ఉందో అది నైవేద్యంగా స్వామివారికి పెట్టి నలుగురికి ప్రసాద రూపంగా పెట్టాలి. ఇది చేస్తే వీరికి ఆర్థిక వనరులే కాకుండా, ఆరోగ్య సమస్యలే కాకుండా అన్ని రకాల సానుకూలమైన పరిస్థితి, మోసపోయేటువంటి తత్వము, మోసం చేసేటువంటి గుణము అన్నీ పోతాయి. అందుకని వీరు ఆ చిన్న పరిహారం చేసుకోవాలి. ఇకపోతే వీరు ప్రతినిత్యం కూడా 2 సాంబ్రాణి కడ్డీలు, అగరబత్తి అంటారు, ఏ ఫ్లేవర్ ఉన్నటువంటి అగరబత్తి అయినా పర్వాలా, 2 అగరబత్తీలు ముట్టించేసి ఇల్లు మొత్తం పొగ వేయాలి. రెండోది వీరికి వీరే పొగ వేసుకోవాలి. వీరికి వీరే తల చుట్టూ కూడా క్లాక్ వైజ్గా ఇలా తిప్పుకోవాలి. అగరబత్తిని మీద పడకూడదు, చిన్నపిల్లలు మీద వేయకండి, మీద పడేయకూడదు. వారికి వారే తిప్పుకొని ఆ అగరబత్తి ఎక్కడైనా బయటపడేయాలి, కాలుతూనే ఉండగా బయటపడేయాలి. ఇలా చేయడం ద్వారా వారికి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుభయం, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా వీరికి నెరవేరుతాయి. వీరికి దీంతో పాటు కొబ్బరికాయ, గ్రీన్ కలర్ నిమ్మకాయ, గ్రీన్ కలర్ అంటే పచ్చి నిమ్మకాయ, కొబ్బరికాయ, ఈ 2 కూడా వీరు పటిక, ఈ 3 కూడా వీరు తల చుట్టూ తిప్పుకోవడం ద్వారా వీరికి ఉండే పూర్వీకుల శాపాలు, పూర్వీక దోషాలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి తల చుట్టూ తిప్పి పారేడు నీటిలో వదిలేయాలి. ఆ కొబ్బరికాయ మళ్ళీ చట్నీల కింద వాడకూడదు, నిమ్మకాయలు పచ్చళ్ళు పెట్టుకోకూడదు, అవి పడేయాలి. దిష్టి తీసుకొని పడేయడం ద్వారా ఇది చేయాల్సింది బుధవారం లేదా శనివారం రోజున ఇది చేసుకోవాలి. ఇది చేసుకోవడం ద్వారా వీరికి ఖచ్చితంగా కలిసేటువంటి కాలం అయితే ముందుకి వీరికి బాగుంది. ఇకపోతే ప్రతి మాసం ఇస్తున్నటువంటిదే గ్రహాల సానుకూలతగా ఉండేందుకు ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మకర రాశి వారు ప్రతిరోజు కూడా పారాయణం చేసినటువంటి నెంబర్ 5542 5542 ఈ నెంబర్ని 220 టైమ్స్ ప్రతిరోజు పారాయణం చేయాలి. ఇది ఎలాగా, చేతులు ఏదైనా పాలు గ్లాస్ పెట్టుకొని పారాయణం చేసుకొని ఆ పాలు తాగాలి. ఖర్జూర పళ్ళు కూడా తీసుకోవచ్చు, ఖర్జూర పళ్ళు అయితే 5 తీసుకోవాలి. ఈ నెంబర్ చదువుకొని అవి భుజించిన తాగినా కూడా వీరికి సానుకూలమైన పరిస్థితులు, గ్రహాల నుంచి సానుకూలంగా ఉంటుంది. ఆ గ్రహాల నుంచి మంచి సౌలభ్యం కూడా వీరికి లభిస్తుంది. ఇది ఈ మాసంలో ఈ యొక్క రాశి వారికి పరిహారాలు. ఓవరాల్గా జూన్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.